ఆడపిల్ల పెళ్లికి బీఆర్ఎస్ ప్రభుత్వం 1,116 రూపాయలు ఇస్తుంటే ఇది మార్పు కాదా అని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు తీసుకురావడం మార్పు కాదా అన్నారు. నేను రాను సర్కారు దవాఖానకు బిడ్డో అనే పరిస్థితి నుంచి నేను సర్కారు దవాఖానకు పోతా అనే పరిస్థితికి తీసుకురావడం మార్పు కాదా అని అడిగారు. హైదరాబాద్లో ఆటో యూనియన్ నాయకులతో మంత్రి కేటీఆర్ భేటీ అయి వారితో మాట్లాడారు. ఆటోలకు ఫిట్నెస్ ఛార్జీలు రద్దు అంశంపైన మాట్లాడారు. నిరుద్యోగం ఎవరికి ఎక్కువ అయింది? కాంగ్రెస్ పార్టీలో నిరుద్యోగం ఎక్కువైంది. వాళ్లకు కావాల్సింది రాజకీయ ఉద్యోగాలు. నిజంగానే కాంగ్రెస్ వాళ్లకు నిరుద్యోగులపై ప్రేమ ఉందా అని కేటీఆర్ ప్రశ్నించారు. పరోక్ష ఉద్యోగాలు పుట్టిస్తుంది. ఎట్లా అంటారా? కొనేది వీళ్ళే కదా, అపార్ట్మెంట్లు కొనేది ఎవరు? ఈ పొలగాన్లే కదా. ఆ లోన్లు వెంటనే ఇస్తారు, వీళ్ళు పొలగాన్లే కొంటారు. కార్లు ఎవరు కొంటారు? ఈ పొలగాన్లే కొంటారు. పబ్బులల్లా, హోటళ్ళల్లా తినేటోళ్ళు ఎవరు? ఈ పొలగాన్లే కదా ఎక్కువ. అదేవిధంగా మంచిగా బ్రహ్మాండంగా వీకెండ్ షికారులు, లేకపోతే హోటళ్ళు బీటలు అన్నిటికీ పోయేది ఈ పొలగాన్లే కదా. ఇక్కడ హైదరాబాద్లో మరి దానివల్ల పరోక్షంగా ఎన్ని అవకాశాలు వస్తున్నాయి. ఇప్పుడు మన ట్యాక్సీలు, ట్రాన్స్పోర్ట్లు, ఆటోలు, వీటన్నిటికి ఉపాధి దొరుకుతలేదా? అంటే అక్కడ సంపద సృష్టించబడితేనే, ఒక్కొక్క పెట్టుబడి వస్తుంటేనే రాష్ట్రం యొక్క సంపద పెరుగుతుంది. ఆ పెరిగిన సంపదను కేసీఆర్ ఏం చేస్తుండు? సంక్షేమ కార్యక్రమాల రూపంలో అందరికీ అందిస్తున్నాడు. ఇలా మీకోసం కేసీఆర్ గారు ఒక 100 కోట్ల రూపాయల మాఫీ చేసిండు. ఎందుకోసం చేసిండు? సంపద పెరిగి, రాష్ట్ర సంపద పెరిగితే అది పేదలకు వంచాలి. 5 లక్షల బీమా మీకోసం. ఎట్లా చేసిండు కేసీఆర్? ఎవరు అడిగిన ఆయన? ఎవరు అడగకపోయినా చేసిండు. అదే పద్ధతుల్లో రవాణా పన్ను మాఫీ ఎవరు అడిగిరు? మీరు. ఎవరు అడగకపోయినా చేసిందే కేసీఆర్. కాబట్టి వాడు నాలుక మీద గీకి పారేసి ఒక దిక్కుమాల మేనిఫెస్టో తయారు చేసి అందులో అల్లం బెల్లం, మోసేదికి బెల్లం పెట్టి ఏది పడుతుంది కథలు చెప్పి వాడు సొంత పార్టీ డిక్లరేషనే వాడు ఆనర్ చేయడు. సొంత పార్టీలు నేను ఒక కుటుంబంలో ఒకటే టికెట్ ఇస్తానదాన్నే వాడు లెక్క పెడతలేడు. వాడే ఇక గవర్నమెంట్లకు వాడు వచ్చేది ఎప్పుడు, వాడు చేసేది ఎప్పుడు, అది నమ్మేది ఎప్పుడు? ఇచ్చేది మళ్ళా ఆటో కార్మికులను ఆదుకునేది ఒకే ఒక్క నాయకుడు కేసీఆర్ మాత్రమే.